వద్దు అనుకుని వెళ్లాలనుకున్నప్పుడు, తన వల్ల భర్తకి ప్రమాదం అనుకున్నప్పుడు విడాకులు తీసుకునో లేక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోవాలి గాని ఇలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోయి ఎవరిని ఇబ్బంది పెట్టాలని తన ఉద్దేశం. అంటే ఏంటి శకుంతల, తనని ఇంటి నుండి పంపించేయాలని నిర్ణయించుకున్నావా? ఇంటికి అరిష్టం అన్న తర్వాత ఇంతకంటే ఏ నిర్ణయం తీసుకోవాలి చెప్పండి? నువ్విలా చేస్తావనే తనకు తనే వెళ్లిపోయింది. స్నేహ, కాల్ గంగా మదర్. బస్తీకి వెళ్ళుంటుందేమో. కాల్. ఇందుమతి బస్తీకెళ్ళి ఏమని చెప్పుకుంటుంది? నేను అత్తగారిల్లు వదిలేసి వచ్చానని చెప్పుకుంటుందా? వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం గురించి తెలుసు కూడా గంగ అక్కడికి వెళ్ళుండదు. స్నేహ, రుద్రకు ఫోన్ చేయి. హలో రుద్ర, గంగ గురించి ఏమైనా తెలిసిందా? లేదు పెదనన్నా, బస్తీలో సీను కూడా కాల్ చేశాను, అక్కడికి కూడా వెళ్ళలేదట. మనం తనని వెతుకుతున్నామని తెలిసి వేరే ఊరేమైనా వెళ్ళుంటుందేమో. ఒక పని చేయి, ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. మావయ్య గారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనింటి పరువేం కావాలి? ఇంటి కోడలు కనపడలేదని కంప్లైంట్ ఇస్తామా చెప్పండి? పోలీసుల హెల్ప్ తీసుకోపోతే గంగ గురించి తెలుసుకోవడం కష్టం అవుతుంది. పెదనన్నా. రుద్ర, నువ్వు సిఐ గారితో మాట్లాడి కాన్ఫిడెన్షియల్ గా డీల్ చేయమని చెప్పు. సరే పెదనన్నా, ఇప్పుడే వెళ్తాను. వీరు అని చెప్పినట్టు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోవడమే మంచిదేమో మావయ్య గారు. సూర్యవంశీ కూడా వెతుకుతున్నారు కదా, గంగ ఎక్కడో చోట దొరికేస్తుందిలేండి. నేను ఎవరు చెప్పినా వినను. ఈ ఇంటి గౌరవం కంటే గంగ తిరిగి ఇంటికి రావడమే నాకు ముఖ్యం.